అవసరమైనప్పుడు నేను అడిగాను చెప్పు. నేను అక్కడికి వెళ్ళేలోగా ఎక్కడికి? 27వ మైదా దగ్గరికి. ఇందాక చెప్పాను కదా. మా నాన్నగారు నా కోసం విజయనగరం వైపు సుమారు వయసు 35 నుంచి 40 మధ్యలో. అసలు మీ నాన్నగారు ఎందుకు వచ్చినట్టు? అదే ఎంక్వైరీ చేయాల్సింది మీరు. చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వదిలే ప్రసక్తి లేదు. వదలాలంటే మీరు పట్టుకోవాలి. పట్టుకుని తీరుతాను. వాళ్ళని భూకంపం అదేలా మా నాన్నగారు ఇంకా బ్రతికే ఉన్నారుగా. అటెంప్ట్ మర్డర్ కేసులో భూకంపం ఎలా చేస్తారు? మీరు లాయర్ గారు ఉంటుంది కదా, మీకు లా గురించి బాగా తెలిసే ఉంటుంది. ఏం లేదు, అలా చెప్తే ఆనందిస్తాను. అంత అవసరం లేదు, అతన్ని పట్టుకుంటే చాలు. అదే ఎలాగా అని ఆలోచిస్తున్నాను. అక్కడ సీసీ కెమెరాలు లేవు. బండి కలర్ ఏంటి చెప్పండి? హెల్మెట్ బ్లాక్, బండి మోటార్ సైకిల్, బండి కలర్ కూడా బ్లాకే. బండి కలర్ ఏంటో చెప్పారు, బండి మోటార్ సైకిల్ కూడా చెప్పారు, కానీ బండి ఏ కంపెనీ చెప్పండి. మీరు గమనించలేదు. వాళ్ళలో పొడుస్తారని తెలియదు కాబట్టి మీరు ఇలా ప్రశ్నతో వేస్తారని అనుకోలేదు కాబట్టి. ఏం లేదు, నేను అడిగిన ప్రశ్నలకు మీకు సమాధానం చెప్తే నేరస్తులు చాలా ఈజీగా దొరికిపోతారు. అసలు ఈ కేసులో నాకు అర్థం కాని విషయం ఏంటంటే,
అర్థరాత్రి కదా మీరు ఒంటరిగా ప్రదేశానికి వెళ్ళిపోయారు. తోడుగా మీ ఆయన తీసుకుని వెళ్ళొచ్చు కదా. అతను నా దగ్గర లేడు, వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఫోన్ చేసి ఉండొచ్చు కదా. నా మాటలు ఎన్నాళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి కోర్టులో కేసు నడుస్తుంది. మీరే అతనిపై కేసు పెట్టారు. అవును. అది న్యాయం. దాని గురించే మీ నాన్నగారి మీద కోపంతో ఆయన హత్యాప్రయత్నం చేస్తుండొచ్చు కదా. అతనికి అవసరం లేదు. ఏ మేము విడాకులు తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి తీసుకోలేదు తీసుకుంటామండి. సమస్య అంతా మా పిల్లాడు. పిల్లాడు కొత్త క్యాన్సర్. పిల్లాడు కోసం అతను ఇదంతా చేస్తుండొచ్చు కదా. పిల్లాడి కోసం చేస్తే అతను జైల్లో ఉంటాడు. పిల్లాడి దగ్గర ఎలా ఉంటాడు? అతనికి ఏంటి లాభం? మరి అతను కాకపోతే మీ నాన్నగారు పొడిచేంత అవసరం ఎవరికి ఉంటుంది మేడం? కొన్ని మీకేమైనా ఆశతో లేదు. మీ స్థలాన్ని ఎవరైనా కబ్జా చేయడం కానీ ఎవరి స్థలంలో మీరు కబ్జా చేయడం కానీ లేదు. అది కాకపోతే మీ నాన్నగారు 40 ఏళ్ళలో ప్రాక్టీస్ చేస్తారు కదా. ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఎవరైనా చేసిన అవకాశం ఉంది. మరి ఎవరు చేస్తుంటారు? నా పిల్లలు రంగులో కూడా చేశాడని రాసుకోవయ్యా. ఏంటి సార్ మీరు? లేకపోతే ఏంటి, కత్తిపోటుతో నేను బాధలు పడుతుంటే ఒకటే పిచ్చి పిచ్చి ప్రశ్నలతో బండని ప్రశ్నిస్తున్నావు. ఆ డ్యూటీ మేము చేయాలి కదా. మిమ్మల్ని పొడిచింది ఎవరు ఏంటనేది కరెక్ట్గా తెలుసుకోవాలి కదా. ఏంటంటే మీ నాన్న ఆడుతుంటే నాన్న తప్పు నాన్న అమ్మ గురించి అలా మాట్లాడుకోవాలి. అయినా ఇంత వయసు వచ్చి ఈ వయసు అమ్మ అంటే మా వంశాలు ఎవరైనా మాట్లాడుతుందా? విషయాలు కూడా ఎందుకే? నేను అంటాను నీకెవరితో సంబంధం ఉంది అని. ఈ వయసులో నాకెవరు ఉంటారు? అంటే వయసులో ఉన్నారు ఒప్పుకున్నట్టే కదా. మాట్లాడిస్తావా? ఏంటంటే మీరు మాట్లాడేది? నేను అంటాను మీ నాన్నకి ఎవరితో అమ్మాయితో సంబంధం ఉంది. దాని నన్ను తెలిసి కోపం వచ్చి కత్తి ముక్కలు పొడి చేశాడు. పోలీసులు చెప్తాను అనుకుంటారా? నేను అసలు ఆలోచించలేదు కదా. కానీ మీరు అంటుంటే మాత్రం దేని మీద ఆలోచన అతనికి నువ్వే కలిగిస్తావు. అప్పుడే అతను ఆలోచనలు మొదలు పెట్టాడు. నన్ను కొంచెం మాట్లాడిస్తావా? ఏంటంటే మీరు మాట్లాడితే నేను వినోది. అయ్యో నా మగుడి గాయాలై హాస్పిటల్లో పడున్నాడు. ఆ పొడిచోడి కాలు విరిగిపోయి చేతులు విరిగిపోయి వాడిని తిట్టుకుంటూ మీరు బాగుండాలని వెళ్ళి దేవుళ్ళకు మొక్కుకుంటూ నేను వస్తే ఇదా నా పోలీసులు చెప్పేది ఏమయ్యా నాకు కనిపిస్తున్నానా చెప్పు. లేదండి. దీనికి ఎందుకమ్మా కబురు పెట్టావు? వెళ్ళాలి కాకపోతే ఇంకేం చెప్తారండి. అయితే మాట్లాడుకుంటావు. నన్ను ఎప్పుడు మాట్లాడించాడు? అసలు నువ్వు ఎందుకు వచ్చావే? ఇది మరి బాబు హాస్పిటల్ పడి ఉంటే నేను ఇంట్లో కూర్చొని కాదు మాట్లాడదేవయ్యా. అర్థం కాదు. ఎస్ఐ గారు, మా ఆవిడ కొంచెం బయటకు వచ్చామండి. ఆయన వల్ల నన్ను పట్టుకోమండి. వచ్చిన వాడు ఎవడో గట్టిగా పుడుతున్నా బాగుండు. నాకు నీ పోరు కట్టి డాక్టర్ వేసిన పుట్టు కట్టి మీ అమ్మ మాటలు నన్ను బాధిస్తుందమ్మా. ఎస్ఐ గారు, పొడిచింది ఈవిడ అని చెప్పి కేసు రాసి లోపలేసేయండి. మీరు కాస్త ప్రశాంతంగా పట్టుకుంటారు. మరి బాగుంటే మీరు విజయవాడ కన్ను లోపలేస్తారా? మంచోడే. అమ్మా, మీ అమ్మని బయట తీసుకెళ్ళి. అమ్మా, నువ్వు విడా? వెనకెళ్తానే ఇక్కడే ఉంటాను. అయితే మాట్లాడుకుంటా ఉంటాం. నేను ఏ తప్పు మాట్లాడేది? ఇది కాదు. 30 సంవత్సరాల నుంచి నీకు విడాకులు ఇవ్వకుండా ఉండడం నాది తప్పు. అయ్యా ఏమండి ఎస్ఐ గారు, ఇది ప్రతిరోజు ఇదే గొడవ. ఎంత లాయర్ ఊరికే చేస్తారండి. ఇవిడా ఆ మాటకు వస్తే మా నాన్న కూడా ఇంత పెద్ద లాయర్. మా నాన్న చదువులు చేయలేదు. తప్పలేదు లైన్లో పెట్టారు. అప్పుడు వాడికి రాకుండా నన్ను లైన్లో పెట్టలేదు. ఇప్పుడు ఆ గొడవలంతా ఎందుకే? అమ్మా, డాక్టర్ పర్మిషన్ ఇస్తాడు ఎవరికి నాన్న? మీ అమ్మకి. ఆయన ఏదో మీరే ఇప్పించుకోండి. కాస్త ప్రశాంతంగా నిద్రపోతారు. అవును మన ఇందాక వచ్చాము. నేను రాలేదు, నువ్వే వచ్చి ఆసుపత్రి. మేడం మీరు కథ తెలియకుండా నా డ్యూటీ నేను చేసుకున్నాను. ఎలా ఉంటారయ్యా? ఎలా ఉంటారు? అంత పెద్ద మాట అన్నాక ఏ పెళ్ళ ఊరుకుంటుందా? అంటే నీ పెళ్ళ ఊరుకుంటుందా చెప్పు. ఇప్పుడు నా పెళ్ళ గురించి ఎందుకండి? అది ఆల్రెడీ లేకపోయి చాలా కాదు. ఏమండి మీ పెళ్ళ లేచిపోయిందని తప్పు. అదే ఎవరి పెళ్ళ లేచిపోయిందంట. అంతేలే, ఇలా పిసికిస్తే ఎవరి పెళ్ళమైనా లేచిపోతుంది. నేను కాబట్టి మీతో అడ్జస్ట్ అవుతున్నాను. అది మీరే వాళ్ళు వెళ్తున్నా. రాయగారి పెళ్ళ లేచిపోయిందంటే పరుగు పోతుంది. అమ్మా, నువ్వు వినరా? పట్టినట్టుకుంటావేంటి? హాస్పిటల్ నర్సరీ ఉండదు నీకు తెలుసా? అదైతే నన్ను ఉన్నదని చెప్పండి. ఎవరో ఒకసారి స్పీక్ అవుట్ రమ్మన్నమ్మా. డిస్ట్రిక్ట్ ఏదో విసిరకరలేదు. మీ నాన్నగారు ఎవరు చూసుకుంటారు? ఎవరుంటారు పక్కన? అది చూసుకుంటుందిలే. నాన్నకి ఇస్తాను అవసరం చెప్పిందమ్మా నర్సు. అదేమైతే చెప్పడానికి అది ఎవరి మొగుడి దగ్గరైనా ఉంటుంది, ఎందుకంటే నర్సు కాబట్టి. అమ్మా, ఆ నర్సు థ్యాంక్స్ చెప్పు. నాన్న, ఏముంది, మీ అమ్మకి లేని ఇంట్రెస్ట్ ఆ అమ్మాయికి ఉంది.
తీసుకెళ్ళిన మా సీఏ మీద ఎవరో కొంత దాడి చేశారు. 27వ మైలు రైలు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు అలా కూడా చేస్తున్నాడు. నువ్వు వెళ్తున్నట్టున్నావు, కాస్త జాగ్రత్త. ఏమైనా జరిగితే చూసుకోవడానికి వాళ్ళ ఆవిడ కూడా లేచిపోయారు కదా పాపం. నన్ను చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు మేడం. వస్తాను. కోపడిచినట్టుంది పాపం అసలు. అమ్మా, అందులో మరి మీ అమ్మ కూడా 27 మైళ్ళు తీసుకెళ్ళి నాకు నీ గొడవ తప్పుతుంది. అంత కొత్తగా అవ్వదు. అది సరే, ఏమి అమ్మో! మీ అమ్మ ఏ దేవుణ్ణి విడిచిపెట్టేది లేదమ్మా. ఆ పూజలైతే కానీ నా మొహానికి కాఫీ కూడా తెలియదు. పేషెంట్ ట్యాబ్లెట్లు వేసుకుంటాడనే జ్ఞానం కూడా ఉండదమ్మా మీ అమ్మకి. అమ్మ వద్దమ్మా, ఆ పూజలు అమ్మంటే మనం కాఫీ తాగేమంటే రోజంతా ఎక్కడ వెళ్ళినా వాకునే ఉంది. దానికంటే మనం కాఫీ తాగేలా ఆలోచించాలి. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇవాళ ఏకాదశి, కాఫీ కడుపు. అవును, నాకు తెలియకడుగుతాను. మిమ్మల్ని పొడిచిన వాడిని కట్టుకుంటాను, ఉరికమ్మ వెలిపిస్తాను, నగర్భాలు పట్టిన ఇస్తాయి. వారం రోజులు ఇంకా రాలేదండి. పట్టుకుంటాడమ్మా, పట్టుకుంటే నాకు చెప్తాడు కదా, మనం పోతాడుగా. ఏంటో పోల్చండి. వాడు ఏమిటా సరిపోయింది అన్నట్టు. ఆయన మీ నాన్న పేరుకే పెద్దలాయరు. ఏమి చదువుతారు. నాన్నేం చేయమంటావమ్మా? పొడిచిన వాడిని కట్టుకోవాలి. అది పోలీసులు. పోలీసులు పట్టుకోకుండా పెయింటింగ్ అమ్మేస్తుంది. ఎన్ని లేవు మాట్లాడే ఎంపక మాట్లాడు. నాతో కూడా పట్టుకుంటాడు మాట్లాడదా. వాళ్ళ ఆయన నేను వెళ్తున్నా. పట్టుకుంటా. కోర్టుకే ఈ కుట్రతో కోరుకొని ఏం చేస్తాడు మీ నాన్న? బల్ల కుట్టి వారించడం మానేసి పొట్ట మీద కుట్టుకుంటే కాస్త తెగిపోతాయి. ఎందుకు అంత తెగింపు? అంత తెగింపు లేదు బతుకంటే ఇలాగే ఉంటుంది. ఆ తెగింపే ఉంటే నీకు ఎప్పుడో విడుదల ఇచ్చేసావు. నీ స్థానంలో వేరే ఎవరు ఉంది. చాలా కలలు కట్టున్నాడని బాబు. నా పాలు దూరం తెచ్చేద్దామే. ధైర్యం తెగిపోతాయి. మళ్ళీ హాస్పిటల్లో చేయాల్సి వస్తుంది. చెప్తున్నాను. అసలు నోరు చూసుకుంటావా? ఏమన్నాడు? ఇంకా బతికే ఉన్నాడా అన్నాడా? అందరూ సగం కూడా మర్చిపోయి ఎలా తెలుసంట? అట్లాడే అట్లాడు. నీ బాబు అంకేం చేస్తాడు? లాయర్ అనేవాడు ప్రతి కేసు వాదించాలి. అది న్యాయమో అన్యాయమో కోర్టు నిర్ణయిస్తుంది. మన పని వాదించిన వరకే. ఓడిపోయిన వాళ్ళ కత్తిపుచ్చుకుని బయలుదేరితే ఇక లాయర్ చేతిలో డబ్బులు ఉండవు, గాయాలే ఉంటాయి. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అదే వంచన అంటాడు మా నాన్న. అందుకే ప్రాక్టీస్ పెట్టి 40 సంవత్సరాలైనా సొంత పంపలేదు మీ బాబు. పట్టుకొని మీరు మాత్రం కేసులు పడ్డారు. కూతురు ఇంత నాశనం చేశారు. అల్లుడి మీద కేసు వేయించారు. మొగుడి మీద కేసు
ఎవరి మాట విందమ్మా, దాని మాట మనం వినాలి. నాకు తెలివి లేకేనా వాళ్ళిద్దరికి విడాకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. అలా చేసేటట్టయితే నాకు డబ్బులు ఖర్చు పెట్టి పెళ్లి ఎందుకు చేస్తాను? నాకు పెళ్లికి 5 లక్షలు ఖర్చు అయింది. నాకు బుర్ర లేకపోయినా వాళ్ళిద్దరిని పెడితే చూస్తాను. చాలానే ఉంది బుర్ర, కానీ అందులోనే గుర్తుందో లేదో తెలియదు. అయినా మొగుడు పెళ్ళాలి విడిపోమని క్లయింట్ చెప్తే డబ్బులు వస్తాయి, కూతురు చెప్తే ఏమవుతుంది? జీవితం నాశనం, కుటుంబ గౌరవం గంగలు కలిసిపోతుంది. ఏదైనా మీరు దాన్ని ఇక్కడ నాశనం చేశారు. చూస్తూ చూస్తూ ఏ తండ్రైనా కూతురు జీవితం నాశనం చేస్తాను. మీరు చేసిన అదే కదా. వాడు బాగానే తీసుకెళ్ళిపోయాడు. తెచ్చుకోలేదమ్మా. నా కొడుకుని ఎలాగ నేను తెచ్చుకుంటాను. ఎలా తెచ్చుకుంటారు? ఇష్టం ప్రకారంగా తెచ్చుకుంటాను. అతను కూడా చట్టం ప్రకారం వెళ్తున్నాడు కదా, కొడుకు కావాలని. ఇది కాదు నాకు తెలుసమ్మా. బాబు మీద ప్రేమతో అయితే కాదు. వా, నీకేం తెలియదు బాబు. నేను పంపించు. అతను మన అల్లుడండి. వాడిని అల్లుడాలను కూడా నాకు ఇష్టం లేదు. నీకు చెప్పాల్సిన అవసరం అసలు లేదు. నువ్వు మాట్లాడు. అమ్మా! మీరే నా కోసం చెప్పలాడుకుంటే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఎక్కడికో నాకు తెలియదు. నా కొడుకు తీసుకుని వెళ్ళిపోతానమ్మా. నా మాట విని అన్ని సర్దుకుంటాయి. ఏ సర్దుకుంటాయి? వాళ్ళ అసలు ఏం చేస్తాం నీకు తెలుసా? అన్నా, అమ్మా, నీ బిడ్డ నీ దగ్గరే ఉంటాడు. నేను బతుకుండగా నీ పని పెళ్లి చేస్తాను. నేను చేసుకున్నాను. ఈ జన్మకి శిక్ష చాలు. నా కొడుకుని చూసుకుంటూ బ్రతికేస్తాను. మీరు నన్ను తెలియదు. నీకంటూ ఒక తోడు ఉంటే నేను ధైర్యంగా ఉండగలనమ్మా. అతను ఇలాగే ఉంటే నేను అలిసిపోయాను. నన్ను వదిలేదు. నువ్వు చెప్తున్నారే, నాకైతే అర్థం కావట్లేదు. అలసిపోవడానికి అసలు ఏం జరిగిందండి? చెప్తానమ్మా. ఇంకా నీకు అర్థమై వస్తుంది. నువ్వు అన్నట్టు ఇచ్చుకోవాలి. సర్దుకోవచ్చు. వద్దన్నమాట. తిట్టినా సర్దుకుపోవచ్చు. కొట్టినా సర్దుకుపోవచ్చు. ఇచ్చిన కట్నం చాలేదని వెళ్ళిపోయినా సర్దుకుపోవచ్చు. కానీ పెళ్ళాన్ని పరాయి వాడి పక్కన పడుకోమన్నా సర్దుకుపోవాలి. ఇంతకన్నా చచ్చిపోవడమే అనుకుంటానమ్మా. చచ్చిపోమంటే చెప్పమ్మా. నేను నా కొడుకు కలిసి చచ్చిపోదాము. అంతేగాని వాడితో మటుకి కలిసి బ్రతకమని చెప్పమ్మా. నీ కంటిని నీ ఇంటికి మంచిది, నీ ఒంటికి మంచిది. నేను లాయర్ చేస్తానమ్మా. లక్షలు ఖరీదు చేసి లైబ్రరీ ఉంది మనకి. ఈ ఓపుకున్నంత ప్రాక్టీస్ చేస్తూ బతకొచ్చు. ఇగో ఇంతే పట్టుతో కష్టాలు పడి ముందు వచ్చి ఆడపడుతూ ఇలాగే మాట్లాడేది. మనం ఉన్న ధైర్యం చెప్పొద్దు. ఇంకోసారి అమ్మాయి ఏమైనా మాట్లాడాలంటే కూర్చొని అంతే. చివరికి కడుపులో
వాడెవడో అన్నాడో చెప్పారు. ఉన్నది కాదు. మొత్తానికి మన ఊళ్ళో ఉన్న పనులు చేశాం. మీ అమ్మ అసలు ఏమైంది? ఏమో నాన్న కాఫీ. పోలేదు. అలాగే మరి. ధరణి మీ నానేలే. కాఫీ మార్నింగ్ తాగుతానమ్మా. అయ్యో, ఇప్పుడే బయటికి వెళ్ళారే. మళ్ళీ నాన్నగారు సార్ అన్నారు. సెగర్ మీరా బాగున్నారా? అవునా? ఉండండి, కూర్చోండి. రాలే. ఉన్నారు, టిఫిన్ చేస్తారు. ఏమండి? ఎస్ఐ గారు త్వరగా రండి. రండి. మా ఇంటికి వచ్చి దొరికారా? పోనీ, మీ ఎస్ఐ గారికి వచ్చి దొరికారా? లేదు, వాడి కోసం కాదు. ఎందుకు? మా ఆయనకి వచ్చిన వాడు మీ ఎస్ఐ గారికి వచ్చిన వాడు ఒకటే ఏమో అనిపిస్తుంది. అది మా ఇంటి పేరు సార్. ఎంత చేస్తుంది? తెలుసు. ఇక్కడికి వస్తే ఏం తెలుస్తుందయ్యా? ఆ 27వ మైళ్ళ దగ్గరికి వస్తే ఏమో తెలుస్తుంది. అక్కడ తెలుసుకోవడానికి ఏమీ ఇవ్వలేదు. అంతేనా? లేకపోతే అక్కడికి వెళ్ళిన వాళ్ళతో కొట్టేస్తున్నారని భయపడి మానేశారా? మీకు అసలు పోలీసులు అంటే ఏమాత్రం భయలేదు. భయం ఎందుకయ్యా? తప్పు చేసిన వాళ్ళు భయపడాలి. నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఎందుకు భయం? కాకపోతే మీరంటే కాస్త గౌరవం. దేశ శ్రేయస్సు కోసం పాటుపడతారు కదా. చాలా థ్యాంక్స్ అమ్మా, కనీసం ఇదైనా గుర్తించారు. నేను ఎంత కష్టపడ్డా ఈ సమాజం ఏనాడు మా తనం గుర్తించదు. కొంతమంది అయితే ఏకంగా మమ్మల్ని దొంగలకు ఫీల్ అవుతుంది. జనాల్లో ఆ అపోహ పోవాలంటే మీరు కాస్త శ్రమ పడాలి. ఇంకేం చదివిస్తా అమ్మా? తప్పదు, మరి ఏం చేస్తాం? నమస్తే. కూర్చోండి. పర్లేదు. ఏంటి కేసులో ఏమన్నా ప్రోగ్రెస్ కనపడిందా? అది ప్రాసెస్లో ఉంది సార్. కానీ నేను ఇక్కడికి వచ్చిన విషయం మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఆ 27వ మైల్ రాయి దగ్గరికి హలో? అడిగారు. వింటున్నా. సార్, ఆ 27వ మైల్ రాయి దగ్గరికి అదే సమయానికి అక్కడ మీరు వెళ్తారని వాడికి ఎలా తెలుసు? ఏమో నాకేం తెలుసు, ఎవరికైనా ఎలా తెలుసు? మీ చెడిపోయిన కార్యక్రమం పార్టీ సర్వీసెస్ అనేది అసలు అది ఎలా జరిగింది? నాకు నాతో మాట్లాడు. ఆ ఆగంతుకుడు బండి చెప్పుడు ఐ మీన్ అతని బండి ఇంజిన్ చెప్పడం చెప్పడం ఆయన మాట్లాడేది అయితే కత్తి బలంగా తెచ్చాడనమాట. అవును, వాడికి సీఎంఏ కోపమా ఆయనకి కోపమా? వ్యవస్థ మీద కోపం. అయితే అతగాడి కత్తి పొడికి ఇంకా చాలా మంది బలవుతారనమాట. ఇలా నిజం మాట్లాడే వాళ్ళు నోరు ముయించాలి. నిజం చీకట్టుకోలే ఉండిపోతుంది. చెప్పండి తర్వాత. ఆవిడ చెప్పింది మిమ్మల్ని గైడ్కి వచ్చిన వాడు మా సీఎం గారు గైడ్కి వచ్చిన వాడు మీరెలా అనుకుంటున్నారు? ఆ పొడిచిన వాడి చేతికి ఒక వేలు ఏది ఏమైనా వాడు మా సీఎం అంటే మా ఆయన పడి పడేశారు కదా మీ మీద? నాన్న ఫోన్. దాని మీద బాగుంది. ఆస్వాద ఇక్కడికి వచ్చింది నీకు. మొన్న 12వ తారీఖు ఇంట్లో బయటకు ఎక్కడ వెళ్ళలేదు. లేదు. ఎవరిని కలవలేదు. లేదు. పోనీ మిమ్మల్ని కలవడానికి ఎవరు ఇంటికి వచ్చారా? లేదు. ఏంటంటే ఎస్ఐ గారు మా అమ్మాయి ఎట్లా అటాక్ చేస్తారండి? చెప్తాను. మీరు చెప్పండి కలిసారా? లేదు. కావాలంటే సీసీ కెమెరా ఉంటే చెక్ చేసుకోండి. అయినా ఈ ఇవన్నీ నాకు ఎందుకు తెలియదు? యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చింది మీ నాన్నగారిని కలవడం కోసం కాదు.
మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం అండ్ మిమ్మల్ని అరెస్ట్ చేయడం కోసం కూడా. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? ఏం మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుందా? మీ సిపిగా ఫోన్ చేస్తాను. సార్ మీరు 2 సార్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వర్క్ చేశారని తెలుసు. మీకు ఈ సొసైటీలో పేరు కోసం తిట్టాలని తెలుసు. అలాగే మీ అమ్మాయి విషయంలో ఎందుకు తొందరపడతాను సార్? మా సిపి గారు నాకు ఈ బాధ్యత చెప్తే నేను ఇక్కడ అయితే ఏ విషయంతో మా అమ్మాయిని అనుమతిస్తున్నారు? అరవకండి సార్, అరవకండి. హరిశ్చంద్ర వర్మ నిజాలన్నీ అబద్ధాలు. మీరు నిజం చెప్పండి. మొన్న 11వ తారీఖు మీరు కొరియర్ రాస్తారు. లేదు. ఏమైనా కొరియర్ చేశారా? లేదు. పోనీ ఎవరికైనా కొరియర్ చేయించారా? లేదు. బాగా ఆలోచించవచ్చు. ఆలోచించడానికి ఏముందండి? మా నాన్నగారు కాగితం తెచ్చి నక్కడికి వెళ్ళదు. ఆయన దగ్గరే ఉన్నారు. కొరియర్ రసీదు. ఇందులో ఉన్న అడ్రస్కి మొన్న 11వ తారీఖు స్వీట్ పంపించినట్టుగా ఉంది. లేదే. నేనే చెప్పి పంపలేదే. ఎగ్జాక్ట్లీ మీరు ఇదే చెప్తారని నాకు తెలుసు. మా దగ్గర బలమైన సాక్ష్యాధారాలు ఉన్నా మీరు అబద్ధం చెప్పే ప్రయత్నించారు. కానీ ఆ నిజాన్ని ఎలా చెప్పించాలో ఏంటి ఆయన తెలిసింది? ఏంటి మీకు తెలిసింది? తను పంపించలేదు కదా. అయినా తన తల్లి బిడ్డకి పంపిస్తే తప్పే ఉంది. తప్పు కాదు. తప్పు కానే కాదు. స్వీట్ పంపించడం తప్పు కాదు. కానీ ఆ స్వీట్స్ లో విషాన్ని కలపడమే నేరం. వాళ్ళ అమ్మ బర్త్డేకి గిఫ్ట్ పంపుతుందన్న ఆశలు ఎదురు చూస్తున్న మీ పిల్లలు అదే అవినాష్ కొరియర్ బాయ్ కాదని మా అమ్మాయి గిఫ్ట్ పంపుతుందని పరిగెత్తుకుంటూ వచ్చిన అన్నాడు. ఆ స్వీట్ బాక్స్ తీసుకుని ఓపెన్ చేసి తాను తిని తన నాన్నకి పెట్టే లోపు వాంతి చేసుకుని గిలగిలా గిలగిలా కొట్టుకుని చనిపోయాడు. మీరే చెప్పండి, చెప్పండి. బాబు ఎలా ఉన్నాడు? చంపేదో మరి. అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేంటి? ఒక చంటి పిల్లాడి చావు గురించి మేము ఎందుకు అబద్ధం చెప్తాం? ఇదిగోండి. ఇది సంపద చెయ్యి. ఇది పోస్ట్ మార్టం. అలా కాకపోతే ఇంకెలా అవుతుంది? అలాగే ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. పేరుకే పై అధికారులు కానీ ఎంక్వైరీ మొత్తం నేనే చేస్తాను. తన భార్య తన ఇంటిని పనులు చెప్పడానికి స్వీట్ పంపించాడు. అవి తిని తన కొడుకు చనిపోయాడని తన భర్త భాస్కర్ కంప్లైంట్ ఇచ్చాడు. దాన్ని నేను రికార్డ్ కూడా చేశాను. ఆ స్వీట్ తెచ్చిన వాడిని పట్టుదల తగ్గిస్తే అమౌంట్ అంటే అర్థమైంది కదా? సార్ సీసీ కెమెరా ఆధారంగా వాడి చేసిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశాను. ఏడుగా వాడు అరెస్ట్ చేసి నిన్ననే జైలు కూడా పంపించాడు. ఇది సరిపోతుందా ఇంకా ఏమైనా కావాలా? ఎక్కడికి వచ్చాడు? ఎందుకు ఇలా చేస్తున్నాడు? వాడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఏమైనా కేసు ఉంటే ఒప్పుకోవాలి. అవసరమైతే అప్రూవర్గా కూడా మాట్లాడాలి. అతని కోసం అన్నం కోసం అర్థమైన కోసం కేసులు ఒప్పుకునే పెద్దవా వాడిచ్చే అబద్ధపు సాక్ష్యాలు తప్పుకొని మా అమ్మాయిని అనుమతిస్తారా? సార్, మీరు అన్నమాట నిజమే సార్. కానీ ఈ కేసులో మాత్రం వాడు ఖచ్చితంగా నిజమే చెప్తున్నాడని నా అనుభవంతో నేను గ్రహించాను. దీనికి నేను కాదు. ఏ నేరస్తులు చేసిన నేరాన్ని వెంటనే ఒప్పుకోను. కానీ ఆ నిజాన్ని ఎలా చెప్పించాలో ఎలా గుర్తించాలో నాకు బాగా తెలుసు. ఈ మధ్య టీవీ సీరియల్ చూసి చూసి చాలా మంది ఆడవాళ్ళు విలంగా తయారవుతారు.
ఆవిడ గారి ఆయన పెట్టిన పేరు తెచ్చుకునేంత వరకు అరెస్ట్ చేయరా? అరెస్ట్ చేయండి ఫస్ట్. ఆవిడ పేరు కాకుండా నేను చూసుకుంటాను. మా నాన్నతో పెద్ద వాడు వెంటనే పేరు వచ్చేస్తుంది అనుకుంటున్నాం. అంత లేదు. ఆయన ఏమంటాడో నలుగురు మధ్యలో ఉండడం కంటే జైల్లో ఉండడం నయం సార్. నేను
చూస్తావా? పెద్దగా చూస్తావా? ఎంతో ప్రేరేపించావు. నాకు తెలుసు. ఇలా ఎందుకు అవుతుంది? ఆ విషయం తెలియదు. స్వీట్స్ కావాలి. అంటే మన మనలో చచ్చిపోయాడండి. ఒక కేసు గెలవడానికి ఎన్నో పుస్తకాలు ఎన్నో తీర్పులు తిరిగేస్తారు. అలాంటి వాడి విషయంలో ఎంక్వైరీ చేస్తే ఈరోజు ఈ స్థితి వచ్చేది కాదు. మీరేదో ఒకటి చేయండి. వచ్చావా నాన్న? వచ్చావా? నా కూతురు వేరే పరమించాలని వచ్చావా? నా మనవడు చనిపోయాడని ఓదార్చడానికి వచ్చావా? ఇలా జరిగింది. ఏదైనా జరగవచ్చు. ధైర్యంగా ఉండు. వా, నేను రాలేదు. వస్తున్నామా? తప్పకుండా వస్తుంది. నువ్వేం కంగారు పడకు. ఇలా ఆ పిల్లలు వేసుకెళ్ళి నన్ను ఇంట్రాగేషన్తో హింసిస్తున్నాడు. ఏ రాజుగా అడ్డుపడుతున్నాడు. అది చేయండి అని నాతో చేయించి బలవంతంగా ఒప్పిస్తున్నాడు అన్న. వా, తప్పకుండా నీ కూతురికి బెయిల్ వస్తుంది. ధైర్యంగా ఉండు. దేవుడు అనేవాడు ఉన్నాడు. నాలో దేవుడి గురించి నాకు తెలియదు. విని విసిగిపోయాను. ఈ లోకంలో దేవుడిని నమ్ముకున్న వాళ్ళకంటే నమ్ముకున్న వాళ్ళు బాగుపడుతున్నారు. బాగున్నావా? ఈ లోకంలో మనిషికి కష్టం వచ్చిన ప్రతిసారి దేవుడిని నిందించడం అలవాటైపోయింది. అదో ఫ్యాషన్ అయిపోయింది. ఏదన్నా దేవుడు తరఫున వాకాలు తప్పించుకున్నావా నా మనసు మార్చడానికి? అయితే నిజంగా నా కూతురు వేరే ఎప్పుడు వస్తుందో అని ఈయన గారికి అడుగుతుంటే ఇంకా టైం పడుతుంది అంటున్నాడు. కనీసం మీ దేవుడైనా చెప్తాడేమో అన్న ఎంతవరకు అమ్మా, ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. అంటే అంత కర్మ. ఎవరి కర్మ? నా కొడుకు నాది కొడుకు కర్మ. ఎవరి కర్మ? కర్మ సిద్ధాంతాన్ని చెప్పి నా మనసు మార్చాలని చూస్తున్నావా? తరతరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని అరాచకాన్ని ఎదిరించలేదు నాలాంటి నిస్సహాయంలో గురించడానికి సమాధానపరచడానికి కొందరు మేధావులు సృష్టించిన పాలన కర్మ సిద్ధాంతం. బాగున్నావా? చాలా బాగుంది. మొన్నటి వరకు భక్తి గీతాలు ఆలపించావు, ఇప్పుడు విప్లవ గీతాలు పాడుతున్నావమ్మా. నీ కూతురు బయటకు రాలేదని విప్లవం వెళ్ళిపోతున్నావే. ఏ నేరం చేయలేని ఎంతో మంది అభాగ్యుల చేరుకోవడం మధ్య ఎలా నడిపోతున్నారు తెలుసా? తెలీదా? నాకేమీ తెలీదు. ఎవరి గురించి తెలీదు. నేను ఎవరి గురించి పట్టించుకోను. నా కూతురు బయటికి రావాలి.
లాయర్. ఈయన గారికి చెప్తుంటే నాన్నగా పడ్డారు. పేరుకే పెద్ద లాయర్. మీరే ఏదో ఒకటి చెయ్యాలన్నా. అంటే ఏంటి అని ఉద్దేశం? ఆ? మా మొగుడి పేరు తీయడం రావట్లేదు, మీరు వచ్చి పేరు తీయడం నీకు ఆశ చెప్తున్నావా? ఇవాళ కాలం హైకోర్టుకు వెళ్ళొచ్చు కదా. ఎంత డబ్బు ఖర్చు పెట్టచ్చు కదా. ఏ కోర్టుకి వెళ్ళినా ఇంతే టైం పడుతుంది. వేరే కొన్ని కండిషన్లు ఉంటాయి. అసలు ఇది కూలీ కేసు. క్యాబినెట్లో ఫిట్నెస్కి అవకాశం ఉందంట. ఫారెన్సిక్ రిపోర్ట్ రావాలంటారు. చైల్డ్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ చూస్తాం. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కావాలంటే టైం పడుతుంది. వెయిట్ చేయాలి తప్పదు. అదే తప్పు చేయలేదు కదా. అది నీకు తెలుసు, నాకు తెలుసు. కోర్టు తెలుసా? అదేనంతా ఆలోచన. చూసారా ఏమంటున్నారు? ఎలా మాట్లాడాలో బయట రాసింది అలాగే మాట్లాడతాను. చిచ్చి, కోర్టులో నీ అర్థాలు ఇవ్వడం నీకు తెలుసు. రంగనాథ్ కూతురు కూలీ చేసిందంట, జైల్లో ఉందంట అని నా వెనక కుసుకుసులు ఆడుతున్నాను. అది వింటుంటే నాకెంత బాధ, ఎంత భయం అవుతుంది. ఏం తెలుసు? అలా భయపడితే ఈ లోకంలో బతికలేరు. ఆ, అలా భయపడకుండా ఎవరిని పట్టించుకుంటున్నా ఉండడానికి మీరే రాజకీయ నాయకులు కాదు. అరే చిచి, శ్వాస మీద చూస్తుంటే ఎంత పరిస్థితిగా పిల్లలు తెలుసా? కేవలం పట్టిన ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చేస్తారు. ప్రతిదానికి పిల్లలు డ్యామేజ్ చేసేస్తారని ఎక్కడానికి కాదు. వాళ్ళ మీద ముందు కేసు పెట్టండి. శిక్ష కన్ఫర్మ్. ఉందమ్మా. ఇదిగో రంగనాథం, ఎవరికి ఎంత మాట ఎవరితో మాట్లాడవారు? అది నేనే తెలుస్తున్నానండి. దాని అత్తగారే నా కోడలు అలా చేసింది ఇలా చేసింది చెప్పు తిరుగుతుంది. అవునా? మమ్మల్ని ప్రశ్నలతో వేధిస్తున్నారు. ఎవరితో మాట్లాడాలంటే భయం వేస్తుంది. బాబు, ఏడ్చే వాళ్ళని ఏడ్చేటట్లేనమ్మా. ఆ వాళ్ళని ఓదార్చడం తెలియదు. లోపల అయిపోయి అంట. ఇదిగో రంగనాథం, ఈ నేరం తెలుసుకున్నా? ఎవరన్నా వాడే దాన్ని ఒకటే చేసి దాన్ని తోసేశాడు. అవునండి, నా ఉద్దేశం కూడా అదే. వాడు కాకుండా ఇంకెవరు చేస్తారు చెప్పండి. నేను ఇప్పుడే మీ ఎల్లుకి వెళ్ళి వస్తున్నాను. నిజం తెలుసుకోవాలి. తెలుసా? తెలుసు. ఈ నేరం వాడు మాత్రం చేయలేదు. ఎవరో చేసే ఉంటారు. మా అమ్మాయి చేసింది కదా. కాదు. ఎవరో చేసే ఉంటారు. మేమెవరికి ఏ అపకారం చేయలేదు. అపకారం చేసే ఉంటారమ్మా. చిట్టి వ్యాపారం పెట్టి కోర్టు తిప్పేయలేదు. మా వల్ల ఎవరికి ఏ అపకారం జరగలేదు. మరి మా మీద ఎవరికి పంపుతుంది? అవునండి, ఎవరికి ఉంటుంది? ఏమంటే ఆలోచించినా నా వృత్తినే దైవంగా నమ్ముతున్నాను. నా దగ్గర వచ్చిన క్లయింట్స్ని న్యాయం చేయడానికి ప్రయత్నించాను. అక్కడే పొరపడుతున్నావు రంగనాథం. నీ దగ్గరికి వచ్చిన క్లయింట్స్ ని న్యాయం చేశావు, కానీ న్యాయానికి అన్యాయం చేశావు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, లాయర్ అనేవాడు తన దగ్గరికి వచ్చిన అర్థమైన కేసుని డబ్బు కోసం వాడించుకో. అది రాకపోతే ఏం చేయాలి? ఆకలితో చచ్చిపోవాలి. ఆకలితో చచ్చిపోవాలి. నేను నా జీవితంలో అన్నం తిన్నాను, అన్నం తినని రోజులు ఎన్నో ఉన్నాయి. నేను ఆకలితోనే ఉండగానే కానీ అవమానంతో భరించలేదు. నేనేమి సంపాదించలేకపోవచ్చు, కానీ నేను పట్టుకోవడానికి చాలా సంపాదించాను. అది నీకు నిజాయితీ. నా దగ్గర ఉన్నాయి. పట్టు మీద కూడా నీకు నిద్ర పట్టకపోవచ్చు. చెప్తుంది నేను ఆలోచించగలను. నీ కూతురు ఏ నేరం చేయలేదన్న సంగతి నాకు తెలుసు. నీ వృత్తిలో నువ్వు చేసిన పాపాలే నీ కూతుర్ని బలి తీసుకున్నాయి. నీ మనవని చెప్పిన వాడు నీ కూతురు జైలు కావడానికి ఒక్కడే కారణం ఉంటాడని నా ఉద్దేశం. నేను కొడుకురావడం, నా మనవడు చంపినవాడు ఒక్కడేనా? ఇదేమంటే నా దగ్గర న్యాయమైనా ఉంది. ఆలోచిస్తే అంత అర్థమవుతుందమ్మా. వాడు నువ్వు అందరినీ ఎదుర్కొంటే ఇక్కడికి వచ్చాడంటే అమ్మా, నువ్వు బయటకు వెళ్ళాలంటే లోపల ఉండడమే మంచిది. రంగనాథం, ఒకసారి నీ దగ్గరకు వచ్చిన కేసులన్నీ జరిగాయి. పోలీసుల కంటే ముందు ఆ హత్యను ముందు నువ్వే పట్టుకుంటావు. అమ్మా, ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయి. నేను వెంటనే వస్తాను. రంగనాథం, గుర్తుంచుకో.
చాలా సంతోషం అందరినీ చెప్పారు కేసు పని వచ్చాక నా పేరు రాజయ్య ఇలా కూర్చుంది నేను కేసు నేను చేయలేదయ్యా. తర్వాత మీరే అలా అంటారండి మిమ్మల్ని నమ్ముకొని వచ్చాం నా మూడేం కావాలి, వెళ్ళండి. ఇది చేయటం మూడు బాగోలేదు అంటే మైండ్ బాగోలేదు ఈ మూడు బాగుండే వరకు ఇప్పుడు ఇప్పుడే చూస్తామండి లేవండి, వెళ్ళండి. అమ్మ నమస్కారం ఏదో కేసు మాది ఒకప్పుడు పరదేశీ పాలు ఉండేదమ్మా ఇప్పుడు లేదు డాక్టరే వస్తుందని చెప్పి మమ్మల్ని ఊరికి పని చేయిస్తున్నారు ఇస్తామని పూర్తిగా అవ్వలేదమ్మా అలాగే అవమ్మా సంవత్సరానికి 2 పంటలు పట్టి ఊరి లాగేసుకున్నాను అవన్నీ ఎందుకు, అసలు విషయం చెప్పండి. రా. నాకు ఒక కూతురు ఉండేది చాలా అందగత్తే ఆశ్చర్యండి, స్తోమత లేకపోయినా అడిగినంత కట్టు ఇచ్చి పెళ్లి చేసాం. బండి ఇచ్చాం, కానుకలు ఇచ్చాం, మంచి బట్టలు తీసుకొచ్చాం. మహాలక్ష్మి లాంటి నా కూతుర్ని ఓ అయ్య చేతిలో పెట్టాం పెళ్ళైన కొత్తలో మా కూతురి అత్తగారు మామగారు ఆడపడుచు బావగారు అందరూ నా కూతుర్ని ఎంతో ప్రేమగా చూసుకునేవారు నా ప్రేమలో నా కూతురు ఉప్పొంగిపోయింది. మేము ఎంతో గర్వంగా ఉండేది కొంతకాలం గడిచిన తర్వాత అంటే వరకట్ట వేదిక పోలీస్ కేసు పెట్టండి. పెట్టామండి అయితే మనోవర్తి గారండి, పోలీసులు కేసు సరిగ్గా ఫైల్ చేయలేదు ప్రైవేట్ కేసు కూడా వేసామని అంతేకాదు బాబు మా అల్లుడు మమ్మల్ని చంపేస్తారన్నాడని ఫైండ్ అవుట్ చేసుకుంటాను అయితే ఇప్పుడు మీకు ఏం కావాలి? మా కేసు వల్ల లాయర్లు బాధపడ్డారు కానీ మాకు న్యాయం జరగలేదు బాబు నాకు తెలిసినంత వరకు ఏ బాధ అంతా ఇంత సంతోషం అయినా ఇంతకీ ఏం జరుగుతుందో చెప్తే కదా మేమేం చేయాలో ఆలోచించుకోవాలి. నా కూతురికి తెలియకుండా అది తాగే టీలో తినే తిండిలో మత్తు పదార్థాలు
వాదించండి. వాళ్ళు నిజంగా వెళ్ళి మర్డర్ చేస్తే పోలీసులు దొరికిపోతే ఎవరు చేశారు ఎలా చేశారంటే లారీలా చెప్పన్నారు, అందుకని చేశామని చెప్తే నన్ను కూడా లోపలికి వస్తారు. నన్ను కూడా వెళ్ళమంటావా? అర్థం చేసుకో. లాయరు క్రిమినల్ లాయర్గా ఉంటే పర్వాలేదు, లాయరే క్రిమినల్ కాకూడదు. నా మాట వినండి, చెప్పేది వినొచ్చు కదా. వాళ్ళు నాకు చెప్పాలి. మద్దనేది కొంతకాలానికి పనిచేయలేదు. దాని ప్రభావం తగ్గిపోతూ అద్భుత విషయంలో అదే జరిగింది. అర్ధరాత్రి అది నిద్ర లేచేసరికి తన అత్తగారు, మామగారు, ఆడపడుచు అందరూ కలిసి జీవించు నా కూతురు తన వెలిమిట్లో చేసిన సంసారం ఇదో చూస్తున్నారమ్మా. అది చూసిన నా కూతురు గుండె పగిలిపోయింది. అందరూ కలిసి తమ దగ్గర పండించారు. అర్థం చేస్తామని అలా తెచ్చిపోయింది. మరి కొత్త దగ్గరికి వెళ్ళాలంటోంది. మీ నాన్న నీ పళ్ళు చాలా అప్పులు చేశారు. ఇప్పుడు మీ నాన్న అప్పులు పెళ్లి చేసి ప్రయోజనం ఏముంటుంది? అది నా భార్య చెప్తుందమ్మా. నా కూతురు జరిగిన ఘోరం చెప్పమ్మా. అలా వ్యక్తిగతంగా ఏం చేయాలమ్మా? ఏం చేస్తా తప్పలేదు, ఏం చేస్తా తప్పలేదు. నేను తప్పకుండా న్యాయం చేస్తాను. వాళ్ళ తరఫున న్యాయంగా వకాలా తీసుకోండి. నువ్వు వాదించబట్టు. తప్పకుండా వాదించాలి. వివాహం కాకపోతే ఇంకా సమాజంలో ఉన్నారు. అలాంటి సమాజంలో మనం ఉన్నామంటే ఒళ్ళు కంపరంగా ఉంది. నేను చేసే పూజ కంటే మీరు చెప్పిన న్యాయం చాలా పవిత్రమైనది. బాగా చెప్పావమ్మా, బాగా చెప్పావు. మరి ప్రార్థన చేయండి.
లాయర్ కాలా పైగా ఏమన్నాడు తెలుసా? చట్టం తన పట్టాలు చేసుకుపోతుంది అన్నాడు. అదే జరిగింది. చట్టపరిధిలో వాళ్ళకి శిక్షలు పడ్డాయి. ఎవరు వాళ్ళు చేశారు, శిక్షలు విధించారు. కడుపు రగిలిపోతుందమ్మా. వాడు తప్పించుకున్నది కదవా, ఆ లాయర్ తప్పించాడు. న్యాయం గెలుస్తుంది అంటారు, కానీ గెలిచేదంతాను న్యాయం కాదు. విన్నారా? వాళ్ళు మాట్లాడింది మీరు మాట్లాడేది మా నాన్న చెప్పినట్టు లాయర్ అనేవాడు ఆ డబ్బు కోసం ప్రతి అర్థమైన కేసు ఒప్పుకోకూడదు. అది ఏమండి ఏమండి మీకు ఒక లాయర్ కనుక్కోండి, వాడిని గట్టి కాదు నాకు కనిపిస్తే మాత్రం కడిగి పరిస్థితి వేదమని మాట్లాడండి. పోలీసులు వచ్చి ఎక్కేస్తారంటారు. ఎక్కేస్తారు. నా కూతురికి న్యాయం చేయని పోలీసులు, నా కూతురు చచ్చిపోతే న్యాయం చేయని పోలీసులు, పోస్టు మార్చానికి మాత్రమే వచ్చిన పోలీసులు ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు? నీకు క్షమ పంచాయతీ చేయడం తప్ప అయినా మానసికంగా మేము ఎలా చచ్చిపోయాం. వాళ్ళు పెట్టుకున్న పోలీస్ కేసు గెలిపించారు. గొప్పలాగా చట్ట ప్రకారం చేశారు. వాళ్ళు వెట్ కేసు కూడా వేశారు. కానీ ఏం లాభం? ఒక్కసారి గెలిచిన ఓడిన కేసుని మళ్ళీ తిరిగి నేరం విచారణ చేయకూడదు. దాని ఆధారంగానే అభిప్రాయాలు రక్షించారు. ఈ చేసిన తప్పే ఉంది. చట్టం గురించి మాకు తెలియదు గారు. న్యాయాన్ని ఆశించమని మీ వల్ల జరగలేదు. అది నా వృత్తి ధర్మం. చేస్తున్న వృత్తిలో న్యాయం ఉండాలి. అధికారులు వృత్తిపరంగా వేషాలు ఇవ్వాలి. అలాగైతే ఏ లాయరు కేసు ఒప్పుకోవడం చేయడు. సిస్టంలో ఉన్నదో 100 మంది నేరస్తులైనా తప్పించుకోవచ్చు, కానీ ఒక నిరపరాధి తప్పించుకోకూడదు, శిక్ష పడకూడదు అని న్యాయశాస్త్రాన్ని బలంగా జాగ్రత్తగా తయారు చేశారు. శాస్త్రంలో ఉండదు. మీరే చేయండి, నాకు తప్పదు కదా. అదే దుర్దృష్టం ఏంటంటే నిరపరాధులు శిక్ష పడుతున్నారు, నేరస్తులు తప్పించుకుంటున్నారు. ఇలాంటి దగాలాయల వల్ల మీరు మానవంతకాలం న్యాయ వ్యవస్థ నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎంత కారణంగా మాట్లాడుతున్నారండి. కొంచెం లేకుండా ఎలా మాట్లాడుతున్నారు? ఏ ఆడకూతురైనా నా భర్త నన్ను వీడియో తీసి అమ్మ కొట్టున్నాడని చెప్పుకుంటుందా? ఏ ఆడకూతురైనా నా భర్త నన్ను పరాయి పక్కలకు పంపిస్తున్నాడని చెప్పుకుంటుందా? మీ కూతురు కలిసి వచ్చింది వాదించండి.
కాలుతున్న నా కూతురు కట్టి కాలం నా గుండెలో రగిలే మంటలు ఇంకా రగులుతున్నాయి ఉన్నాయి అట్టి పర్వతం ఆయన చేసింది తప్పే తప్పనే పడవనే ఈ కట్టుకోవడం ఎప్పుడు భయపడదు ఆనాడు భయపడదు ఇప్పుడు భయపడదు ఇప్పుడు నాకు అర్థం ఈ కొత్త చేసింది నువ్వే ఆ స్వీట్స్ పంపించింది మీరే నా మనం చావు కారణం మీరే మా అమ్మాయి చేరుకోవడానికి కారణం మీరే ఎందుకు చేస్తున్నదాకా మీకేమనిపించింది కదా మీ బాధ అనిపించింది కదా చాలా తప్పు చేస్తున్నారు మీరు బాధ నీ మనం తెచ్చుకునేది నీ బాధ నీ కూతురు చేరితే నీ బాధ ఏమా? నిన్ను గర్భిణి అయినా నా దాని కారణంగా నా భార్య పిచ్చిదైపోయింది ఎంత బాధగా ఉంటుందమ్మా ఇదిగో ఇదిగోమ్మా నీకు చూసావా ఇలా ఎంత బాధగా ఉంటుందమ్మా ఆలోచించగలగాను ఆయన చేసే తప్పే కాదన్నాడు. ఈ తల్లి బాధ అర్థం చేసుకోండి. మీ బాధ నేను అర్థం చేసుకుంటాను. ఆయన్ని దయచేసి వదిలేయండి అయ్యా. వదిలేస్తానమ్మా వదిలేస్తాను కానీ హాస్పిటల్లో నా పని ఇస్తే తన కూతురు జ్ఞాపకాలు పంచుకుంటుంది ఆకలికి అన్నానికి అర్థాలే అమ్మా దానికి నీ చేతితో ఇప్పుడు వ్యక్తులు తెలుసుకోగలవా తల్లి? తప్పకుండా తెలుస్తాను. మీ మాదే మా అమ్మ నాకు తెలుస్తాను. ఆ బిడ్డలో తెలుస్తాను. ఈ అక్షరం కన్నా మీరు ప్రశ్న పడి వదిలేస్తాను. నానా నానా ఇలా మాట్లాడద్దు పిలవమ్మా అమ్మ చచ్చిపోయింది సరే చచ్చిపోయింది అమ్మ అమ్మ కూడా చచ్చిపోయింది మీరు కొంచెం నాశనం చేశారు చంపేస్తా మీరు మాట్లాడుతున్నా అదే మానస్ చస్తాడు న్యాయాన్ని
ఇది నాకెందుకు కాదు వాపసు చేసిన పాపము వానికి శాపమయ్యా కర్మ విడిచిపెట్టున ధర్మము తప్పికి వయ్యా